హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీనీరజ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఈరోజు అయితే నేను చేపల ఫ్రై అయితే చేశానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా అయితే ఈ ప్రాసెస్ అయితే చేసేయచ్చు అన్నమాట. బయట క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్గా ఉంటుంది. నేనైతే చేప ముక్కలు అయితే నేను తీసుకున్నానండి. కొద్దిగా కల్లుప్పు వేసి శుభ్రంగా అయితే కడిగి రెడీగా అయితే పెట్టుకున్నాను. ఇవి ఒక కేజీ వరకు ఉంటాయండి చేపలు. అందులో నేను కొద్దిగా పసుపు అయితే వేసుకుంటున్నానండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. కొద్దిగా కారం అండి, కొద్దిగా ఉప్పు కూడా, కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకుంటున్నానండి. కొద్దిగా గరం మసాలా కూడా వేసుకుంటున్నాను. నేను కొంచెమే వేసుకుంటున్నాను. కొద్దిగా మెంతులు, జీలకర్ర వేయించి పౌడర్ చేసుకున్నదాన్ని ఒక హాఫ్ టీ స్పూన్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడైతే అన్నీ ఒకసారి మిక్స్ చేసుకుందామండి. అన్నీ చక్కగా అయితే కలిపేసుకుందాము. చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చండి. ఇలా అన్నీ అయితే కలిపి పెట్టుకున్నాను. ఒకవేళ మీకు కుదిరితే ఒక గంట సేపు మూత పెట్టైనా పక్కన పెడితే ఇంకా కారం ఉప్పు అన్నీ చక్కగా పడతాయండి. నేనైతే ఏం పెట్టట్లేదు, డైరెక్ట్ అయితే చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మిక్సీ చేసేసి పక్కన పెట్టి ఇప్పుడు ఒక స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకున్నాను. అందులో ఆయిల్ అయితే పోసుకున్నానండి, సరిపడా అయితే పోసుకున్నాను. ఇప్పుడైతే ఒక్కొక్క చేప ముక్క అయితే అందులో వేసుకుంటున్నాను. నేను అయితే ఒక పెద్ద కడాయే పెట్టానండి. ఎందుకంటే తొందరగా కొన్ని చేప ముక్కలు ఎక్కువ పడుతుంటాయి. చిన్న కడాయి అయితే తక్కువ పడుతుంటే టైం ఎక్కువ తీసుకుంటుంది. కొంచెం పెద్దది పెట్టామనుకో ఒక 2 సార్లకి అయిపోతుంది అన్నమాట. వాటిని అయితే మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి మనం వేయించుకుంటూ ఉండాలి. సిమ్లో మాత్రం అస్సలు పెట్టకూడదండి. మీడియం టు హై ఫ్లేమ్లోనే పెట్టి చక్కగా వేయించుకుంటూ ఉండాలన్నమాట. మధ్యలో ఒకసారి చూసుకుంటూ కలపెట్టుకుంటూ ఉండాలి. వీడియో చూస్తున్నా కానీ లైక్ అయితే అస్సలు చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. ఒకసారి అయితే చేప ముక్కలను అయితే మనం తిప్పేద్దామండి. ఇట్లా రివర్స్ ఒక్కొక్కటి చక్కగా జాగ్రత్తగా చూసుకుంటూ వేయాలి, లేకపోతే విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అన్నీ ఒక్కొక్కటి చూసుకుంటూ, అందుకనే వెడల్పు ఉండే కడాయిలోనే చేసుకోవాలి. మన ఛానల్లో ఆల్రెడీ నేను చేపల పులుసు కూడా చేశానండి, కొర్రమీను చేపల పులుసు. చాలా ఈజీ వేలో అయితే నేను చేసి చూపించాను. ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేయండి, మీ అందరికీ యూజ్ అవుతుందండి. నేనైతే ఇలా చిన్నగా కలబెట్టుకుంటున్నాను. అన్నీ ఈక్వల్గా సెట్ చేసుకున్నాను అన్నమాట. అలా మంచిగా ఆయిల్లో కుక్ అవుతాయని. కొద్దిసేపటికైతే మంచిగా ఇలా అయితే కుక్ అయిపోయాయండి. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చింది, చూసారు కదా. మీకు అర్థమవుతున్నా ఉంది చూస్తుంటేనే చేప ముక్క. చాలండి. ఇప్పుడు నేనైతే ఈ స్టేజ్లో ఉన్నప్పుడైతే నేను తీసుకుందాం అనుకుంటున్నాను. ఇంకో చేప ముక్కను కూడా చెక్ చేశాను అన్నమాట, మంచిగా కాలిందో లేదో అని. నాకైతే మంచిగా సరిపోయిందండి. గోల్డెన్ కలర్ అయితే 2 వైపులు వచ్చేసాయి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు అయితే తీసుకుందామని ఒక ప్లేట్లో తీసుకుందాం అనుకుంటున్నాను. ఓకే అండి, కరెక్టే వచ్చింది. నేను తీసుకొని ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను. ఒక్కొక్కటే తీసుకుంటున్నానండి. అన్న అయితే ఇలా తీసేసుకొని ఇలా రెడీగా అయితే నేను పెట్టేసుకున్నానండి. ఇప్పుడు అదే ఆయిల్ మరికొన్ని చేప ముక్కలు అయితే వేసేసుకుంటున్నాను. సేమ్ ప్రాసెస్ అన్నమాట. ఇక
నాకైతే 2 సార్లకైతే సరిపోయిందండి. ఇప్పుడైతే ఇవి కూడా తీసి అదే ప్లేట్లో వేసుకుంటున్నాను. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి. ఈ ఆయిల్ అయితే మనకి ఇప్పుడు వేస్టేజ్ కాదండి. ఇప్పుడైతే దాన్ని మనం యూజ్ చేస్తున్నాము. ఈ ఆయిల్ అయితే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఈ ఆయిల్ని అయితే మనం వడకట్టేసుకుందామండి. ఇలా అయితే నేను వడకట్టుకొని ఇట్లా రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు అదే గిన్నెలో మళ్ళీ స్టవ్ వెలిగించుకున్నాను. అదే గిన్నెలో గిన్నె వేడి కాగానే ఆయిల్ అయితే పోసుకున్నానండి. కొద్దిగా ఆయిల్ అయితే వేడి కావాలి. చూసారా, ఇప్పుడు ఆయిల్ కొద్దిగా నీట్గా ఉంది చూసారా. ఇప్పుడు అందులో కొద్దిగా వెల్లుల్లి అయితే వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి కూడా కొద్దిగా వేసుకుంటున్నానండి. అందులోనే ఒక గుప్పెడు కరివేపాకు అయితే వేసుకుంటున్నాను. అన్నీ బాగా కలబెట్టుకుంటున్నాను. అందులో కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలండి. కొద్దిగా ఉప్పు కూడా వేసుకుంటున్నాను టేస్ట్కి సరిపడా. ఒకసారి కలబెట్టుకుంటున్నాను. ఈ చేప ముక్కలన్నీ వేయించుకున్న చేప ముక్కలన్నీ అందులో వేసుకుంటున్నాను. ఆ పోపులో జాగ్రత్తగా చూసుకుంటూ కలుపుకోవాలండి. అంతే అండి. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే అంతే అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మంచిగా ఆయిల్ అయితే నీళ్ళు అయితే ఎక్కడ మనం తగిలియలేదు కాబట్టి కరెక్ట్గా బయట ఉన్నా కూడా 2-3 డేస్ అయితే పక్కాగా ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. బయట క్రిస్పీగా లోపల స్మూత్గా. మనకి ఈ చేప ముక్కలలో అన్నం పెట్టుకొని కొద్దిగా మనం పోపు వేసుకున్నాం కదా, కొద్దిగా ఆయిల్ కూడా చిక్కగా ఉంటుంది కారం ఉప్పు పట్టి. కాబట్టి మనకు వేరే కర్రీ కూడా ఏం అవసరం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.